హలో అందరికీ ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం కోడి పిల్లలకి నార్మల్గా వచ్చే రోగాలు ఏంటి, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ వస్తే వాటిని ఆర్గానిక్ పద్ధతిలో ఎలా క్యూర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కోళ్ళకు నార్మల్గా పారాసైట్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది అంటే మనం షెడ్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, హైజీనిక్గా పెట్టుకోపోవడం వల్ల, అలాగే ఫీడర్స్ అండ్ డ్రింకర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఎలా గ్రహించాలంటే కోడిపిల్లలు వాటి ఫెదర్స్ని అయితే పీకేసుకుంటాయి. ఎందుకంటే వాటికి ఇచ్చింగ్ అవుతుంది. మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దురద ఎలా పెడుతుందో వాటికి కూడా అలా దురద పెడుతుంది. సరే, ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ వస్తే మనం వాటిని ఏ మెడిసిన్ని వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఎలా క్యూర్ చేసుకోవాలో చెప్తాను. మన ఇళ్ళల్లో ఎల్లిపాయ గడ్డలు అయితే ఉంటాయి కదా, వాటిని మెత్తగా దంచుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని మనం చిక్స్ కోసం ఏర్పాటు చేసిన డ్రింకర్స్లో అయితే యాడ్ చేయాలి. అవి ఆ వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకుంటుంది. సో దీనివల్ల వాటికి బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుంది, కానీ షెడ్లో ఉన్న పారాసైట్ అయితే చచ్చిపోదు. దీన్ని తొలగించడానికి మరొక సొల్యూషన్ అయితే ఉంది. అదేంటంటే మార్కెట్లో మనకి నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది. మన అగ్రికల్చర్కి సంబంధించిన షాప్స్లలో ఉంటాయి. అవి 1 లీటర్ వాటర్లో 1.5 టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్, అలాగే కొంచెం లిక్విడ్ సోప్ యాడ్ చేసి షెడ్ మొత్తం స్ప్రే చేసుకోవాలి. అలాగే చిక్స్ మీద కూడా లైట్గా స్ప్రే చేసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా పోతుంది. ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టి వెళ్ళండి.